హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అభిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వరుసగా దెబ్బ మీద దెబ్బలు పడుతుంది. మామూలుగా కొట్టట్లేదు. ఒక పక్క ఆయన ఆర్థికంగా ఆయన్ని ఉన్నటువంటి కేసులు ఆయన ఇబ్బంది పెడతా ఉంటే జైలుకి వెళ్లాలా, ఎక్కడికి ఉండాలో ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా చేస్తున్నటువంటి పరిస్థితులను చూసాం. ఇంకొక పక్క కుటుంబ సభ్యులు బయటకు పోయారు. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఆర్థిక నేరాల్లో జైల్లో అన్నిట్లో తోడున్నటువంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తులు బయటకు వెళ్ళిపోయారు. ఇంకొక పక్క ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులనేమో కూటమి వాళ్ళ అవినీతిని బయట పెట్టి బట్టబయలు చేసి రోడ్డు మీద గుడ్డలోడ తీసి నుంచోబెడుతుంది. ఇక నా పరిస్థితి ఏంట్రా బాబు అని తలపట్టుకుని జాగ్రత్త పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక షాక్ మీద షాక్ తగిలింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, అటుపక్క కేసీఆర్ గారికి కూడా ఈ దెబ్బ తగిలినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోగానే ఆయనకి కాలు జారి పాపం ఆయన ఇబ్బంది పడ్డారు, దెబ్బలు తగిలి. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఆయనకి ఒక పక్కకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిది సేమ్ ఆర్థికంగా ఉన్నటువంటి కేసులు దెబ్బలు కొడుతున్నాయి. ఇంకొక పక్క హెల్త్ పోతుంది. ఇంకొక పక్క అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఇంకో పార్టీ లాగేసుకుంటుంది. ఇకపోతే ఎమ్మెల్యే పదవి కూడా పోయే ప్రమాదంగా కనిపిస్తుంది. మరి కేసీఆర్ గారికి అయితే అవకాశాలు అయితే బలంగానే ఉన్నాయి, కానీ ఒకసారి పోయినా ఇంకోసారి గెలిచే అవకాశాలు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుంది. తిరిగి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యేగానే చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రతిపక్ష నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రిగా చూడాలి, లేదా పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే చూడాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా చూడాలి. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అంతే. ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగాని మాత్రమే చూడాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా కూడా చూడాలి. మాజీ సీఎంగా ఒక బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని చూడొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే బలమైన క్యాడర్ పోయింది, నాయకులు పోతున్నారు, ఉన్నటువంటి కేసుల మీద పడుతున్నాయి. ఏం చేయాలో పార్టీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది. పైగా ఈ 11లో కూడా ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇక్కడ కేసీఆర్ గారికి అయితే కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన వెళ్తున్నారు, బాగానే ఉంటుంది. అవసరమైతే కేసీఆర్ గారు కూడా వెళ్ళి 2-3 రోజులు కూర్చుని వస్తారు, ధైర్యంగానే నిలబడగలుగుతారు. ఇక్కడ ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అనేక అవినీతి అక్రమ కార్యక్రమాలు గత 5 ఏళ్లుగా టీడీపీకి, ఎన్డీఏ కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. వాటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా తీస్తుంటే ఒక బుక్ వేశారు ఆల్రెడీ, ఎవరు, నారా లోకేష్ గారు, ఒక రెడ్ బుక్. సో అలాంటి బుక్కి సమాధానం చెప్పేంత దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించకే ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాను అని చెప్పి వెళ్ళారు. మరి గతంలో ఇదే మాట ఆయన చెప్పారు, ఇంతమంది ఉంటేనే ప్రతిపక్ష పాత్ర ఉంటుంది, మేము ఒక 4 లాగేసుకుంటే మీకు అది కూడా పోతుంది. మరి ఇప్పుడు ఆయన ఏ రకంగా అడుగుతున్నారో తెలియదు, కానీ అయినా కూడా ఆయన వస్తే మేము మాట్లాడేందుకు అవకాశం ఇస్తాం, మంచి రసవత్రంగా ఉంటుంది, ఆయన రావాలి అని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. ఆయన లేకపోతే మజా లేదు అసెంబ్లీలో అనుకుంటున్నారు, కానీ ఆయన రావట్లే. ఇంతమంది చెప్తున్నారు, స్పీకర్లు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, కానీ రావటానికే ఆయనకి మామూలుగా లేదు, చెప్పకూడదులే కానీ అది పోసేసుకుంటున్నాడు. ఆయన మనల్ని చంపేస్తారు, మనకి ఇంత ముందులాగా మనకి మీద పడిపోయి అరిచేసి అసలు సబ్జెక్ట్ లేకపోయినా కానీ పాలసీస్ మీద మాట్లాడకపోయినా కానీ మీద పడిపోవడానికి రోజా గారు లేరు, అంబటి రాంబాబు లేరు, పెర్ని నాని లేడు, గుడివాడ రామనాథ్ గారు లేరు, ఇంతమంది ఎవరు కనిపించట్లా, కొడాల నాని గారు లేరు, ఎవరూ లేరు. ఇప్పుడు ఈయన ఒక్కడెళ్తే ఈయనకే 10 సార్లు స్లిప్పులు రాయాలి, ఈయనకే 10 సార్లు దాన్ని చూసి చదవాలి. ఇది అవ్వదు, మనకి ఎవరు చెప్పరు, మనం వెళ్ళి ఇలా కూర్చుని అని చెప్పుకోవడం తప్ప ఏమి చేయలేం అనే భయం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. సో ఆయన ఆలోచించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితులు అయితే కలగజేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టం దీనికి అంగీకరించడం లేదు. ఆయన 60 రోజులు కనుక లీవ్ పెట్టకుండా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ అసెంబ్లీ అయినా సరే దీనికి అనుగుణంగానే, రాజ్యాంగానికి అనుగుణంగానే ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, రాకుండా ఉంటారా?
లీవ్ పెడితే మరి యాక్సెప్ట్ చేస్తారా రఘురామకృష్ణరాజు గారు? అసెంబ్లీకి రావాలి, ఆయన ఆయన నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి, రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడాలి అని ఆయన కూడా అంటున్నారు. మరి ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా? వస్తేనే ఆయన పార్టీకి భవిష్యత్తు అని తెలుసుకుంటారా? చూద్దాం. ఎప్పుడు ఏంటి ఎలా ఉంటుంది అనేది ఎవరికి అర్థం కావట్లే. డెఫినెట్గా ఆయన వస్తే మాత్రం ఒక రసవత్తరమైనటువంటి T20 మ్యాచ్ జరుగుతుందని చెప్పి నిన్నే అనుకున్నాం మనం. సో అది కూడా మనం త్వరలో చూస్తాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పులివెందుల ఎలక్షన్స్లో వెళ్ళి గెలిచే కెపాసిటీ అయితే కనిపించట్లా, డెఫినెట్గా కనిపించట్లా. ఎందుకంటే కడపలో ఇప్పటికే నా బలమంతా ఆయన బలగం అంతా అక్కడే ఉందనుకున్నారు. ఈసారి కూటమి దెబ్బకి ఆ పార్టీ కోసాలు కదిలిపోయి పునాదుల నుంచి బయటకు రెడీగా ఉంది, బయటికి రావడానికి, పడిపోవడానికి. సో ఇప్పుడు ఆయన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి పుసుక్కున ఓడిపోతే పరువు పాయ, రాజకీయ భవిష్యత్తు పాయ. వద్దు, జాగ్రత్తగా వచ్చి 2 రోజులు తిట్టినా ఏదో ఒకటి పడినా వాళ్ళ మీద పడి అరుచుకున్నా ఇంకోటి చేసుకున్నా సరే వచ్చి 2 రోజులు కూర్చుంటే హ్యాపీగా ఇంకొక 5 ఏళ్ళు ఉంటుంది అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. వస్తాడు, ఆయన వస్తాడు, వస్తేనే బాగుంటుందని కోరుకుందాం. కేసీఆర్ గారు కూడా మనకి ఆయన కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడగలిగే దమ్ము, కెపాసిటీ, అవకాశాలు ఉన్నాయి. ఓడిపోయిన ఒకవేళ రద్దు చేసినా కూడా మళ్ళీ నిలిచి గెలిచే సత్తా ఆయనకైతే ఉందని అనిపిస్తుంది. ఈయనంత డమ్మీ కాదు. ఆయన చాలా బలంగా ఆయన అడుగులు ఆయన వేస్తారు, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. చాలా బలంగా కొట్లాడుతున్నారు అసెంబ్లీలో కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, టీఆర్ఎస్ సభ్యులందరూ కూడా. సో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది.